ఈ వీడియోలో మనము అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? దానికి సంబంధించిన టెర్మినాలజీస్ ఏమేమి ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉన్నటువంటి టెర్మినాలజీస్ గురించి ఈ వీడియోలో దానికి సంబంధించిన కనెక్షన్స్ గురించి మనము డీటెయిల్డ్‌గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాము. అంటే దాన్ని షార్ట్ ఫామ్‌లో ఏఐ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ ఏఐకి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే మీరు మీ హ్యూమన్స్ లాగా థింక్ చేసే క్యాపబిలిటీని మనము మిషన్స్కి నేర్పించడమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి మీరు ఉపయోగించుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనకు లైవ్లో ఏమి ఉన్నాయంటే ఎగ్జాంపుల్గా అలెక్సా కానీ లేదా యూట్యూబ్ రికమెండేషన్స్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఇలాంటివి సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇంకా మరింత సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఏంటంటే ఏఐ అంటే దాన్ని ఒక కంప్యూటర్కి ఒక బ్రెయిన్ని మనము పెట్టినట్లే. సో కాకపోతే అది హ్యూమన్ బ్రెయిన్ కాదు కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ లాగా థింక్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి అది ఆర్టిఫిషియల్గా ఆ ఇంటెలిజెన్స్ని మనము క్రియేట్ చేస్తాం కాబట్టి మనము ఈ ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే. సో అసలు మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు దీన్ని ఒక టూల్ లాగా వాడాలి అంటే దీన్ని మనము యాప్స్లో కానీ ఏ యాప్స్లో కానీ లేదా ఈ ఏ యాప్స్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాట్ జీపీటీ కానీ కాన్వా కానీ గ్రామర్లీ కానీ ఇలాంటివి కొన్ని కైండ్ ఆఫ్ ఏఐ యూజ్ చేసుకొని మనకి ఈ టూల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్. ఇంకా చాలా రకాల టూల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఇలా మీరు చూసినప్పుడు డిఫరెంట్ వీడియోస్ని ఆడియోస్ని ఏఐ యూజ్ చేసుకొని మనకి క్రియేట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని టూల్స్ని బేస్ చేసుకొని ఇలా ఆడియోస్ వీడియోస్ ఇలాంటివి అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ మీరు ఒక డెవలపర్ అయితే అంటే మీరు ఏఐ యూజ్ చేసుకొని కొత్త టూల్స్ని కనుక అలాంటివి క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు టెన్సర్ ఫ్లో కానీ ఫైచార్ట్ కానీ లేదా ఇంకా వాటికి సంబంధించిన ఏపీఎస్ కానీ మీరు యూజ్ చేసుకొని ఈ ఏఐ అనేది క్రియేట్ అనేది చేయొచ్చు లేదా యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎయిదర్ ఏఐని యాప్స్ ద్వారా వాడుకోవడం కానీ లేదా ఏఐని యూజ్ చేసి యాప్స్ని బిల్డ్ చేయడం కానీ మనము చేయొచ్చు. సో ఈ ఏఐ అనేది మనము అసలు ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఏఐని యూజ్ చేయడం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మెయిన్గా స్పీడ్ కోసము, ప్రిడిక్షన్స్ కోసము, పర్సనలైజేషన్ కోసము, క్రియేటివిటీ కోసము ఈ ఏఐ అనేది మనము మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం. అసలు స్పీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము రెగ్యులర్గా హ్యూమన్స్ కొన్ని టాస్క్లు చేసేటప్పుడు హ్యూమన్ కంటే రిపీటెడ్ టాస్క్ని ఎక్కువగా చేసేటప్పుడు ఇది స్పీడ్ మనకు హ్యూమన్స్ కంటే ఎక్కువ స్పీడ్తో చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏఐని యూజ్ చేయొచ్చు. కొన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి. మనము రిపిటేటివ్గా క్యాలిక్యులేషన్ వెదర్ ప్రిడిక్షన్స్ కానీ స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ కానీ ఇలాగా మనము ఇలా ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు కానీ మనము ఏఐ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మాన్యువల్గా మనము ఏఐ లేకుండా మాన్యువల్గా మనం చేసుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అలాగ టైం సేవింగ్ ప్రాసెస్లో ఇలాగ ప్రిడిక్షన్స్ని యూజ్ చేసుకోవడం అంటే మన పనిని చాలా తగ్గించుకొని ఉన్న వర్క్ని చాలా స్పీడ్గా ఫినిష్ చేయడం కోసము ఈ ప్రిడిక్షన్స్లో కూడా ఈ ఏఐ అనేది యూజ్ చేస్తారు. ఇంకా పర్సనలైజేషన్ అంటే ప్రోడక్ట్ రికమెండేషన్. సపోజ్ ఇప్పుడు మీరు యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేయొచ్చు లేదా నా యూట్యూబ్ పేజ్ మీ ఓన్ యూట్యూబ్ పేజ్ మీకు ఉంటుంది. మీకు యూట్యూబ్ అనేది కొన్ని ఓన్ రికమెండేషన్ మీరు చూసే కంటెంట్ని బేస్ చేసుకొని మీకు కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాగా మీకు సంబంధించిన మీరు ఎక్కువ ఏ కంటెంట్ చూస్తారో దానికి సంబంధించిన రికమెండేషన్స్ అనేది మీకు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాగా ఇలా కొన్ని అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని కొన్ని పర్సనలైజేషన్ బేస్ చేసుకొని ఈ ఏఐని యూజ్ చేసుకొని మనకు పర్సనలైజేషన్తో మనకి ఇది క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో కూడా మనము ఏ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వడం ద్వారా మనము కొత్తగా ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ మ్యూజిక్ కానీ ఇలా మనము క్రియేటివిటీని యూజ్ చేసుకొని మనము ఏ అనేది యూజ్ చేసుకోవాలి.
చాలా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవడంటే ఈ ఏ అనేది ఎప్పుడు వాడతామంటే స్పీడ్ కోసము, ప్రిడిక్షన్స్ కోసము, పర్సనలైజేషన్ కోసము, క్రియేటివిటీ కోసము ఈ ఏ అనేది మనము యూజ్ చేస్తాము. దీనిలో ఉన్న కొన్ని కీ టెర్మినాలజీస్ అంటే ఏంటంటే దీనిలో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అల్గారిథం గురించి, దీనిలో మోడల్ గురించి, ట్రైనింగ్ డేటా గురించి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్, ఎన్ఎల్పి, ఇలాగా కంప్యూటర్ విజన్, ఆటోమేషన్, జనరేటివ్ ఏఐ, ఇవన్నీ కూడా ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా ఈ కీస్ టెర్మినాలజీస్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఏఐకి అనేది కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనము అసలు ఈ అల్గారిథం అంటే ఏంటో చూద్దాము. సో ఈ అల్గారిథం అంటే ఏం లేదు, ఏ సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ రూల్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో సింపుల్గా మీరు ఒక డిష్ని వంట చేయాలనుకోండి, దానికి సంబంధించిన స్టెప్స్ అని ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ని ప్రిపేర్ చేయడంలో మనము కోడింగ్లో ఆ స్టెప్స్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో దీన్ని సింపుల్గా అల్గారిథం అంటారు. సో ఇంకా మీకు అర్థం కాకపోతే సపోజ్ ఇప్పుడు మీరు ఒక టీ పెట్టాలనుకున్నారు. టీ పెట్టాలంటే మీకు కావాల్సినవి ఏమంటే ముందు గ్యాస్ కావాలి, స్టవ్ కావాలి, అట్ ద సేమ్ టైం స్టవ్ మీద దానికి సంబంధించిన టీ పెట్టడానికి కావాల్సిన కడాయి కావాలి, దానిలో పాలు కావాలి, టీ అట్ ద సేమ్ టైం టీ పౌడర్ కావాలి, మనకి షుగర్ కావాలి, ఇలాగా మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా వేయాలి అనేది మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చెప్తాం. ఈ ప్రాసెస్ని అల్గారిథం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ ఏం చేస్తుందంటే ఇటువంటి డిఫరెంట్ మనకున్న ప్రాబ్లంకి బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ని క్రియేట్ అని యూజ్ చేసుకొని మనకి డేటాను అనేది ప్రాసెస్ చేస్తుంది. మనకు సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇది నెంబర్స్ని సార్టింగ్ చేయడం కానీ, యూట్యూబ్ వీడియో రికమెండేషన్స్ కానీ ఈ సింపుల్గా ఈ అల్గారిథం గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మీరు మోడల్ అండ్ ట్రైనింగ్ డేటా అంటే సింపుల్గా ఈ మోడల్ అనే పదాన్ని మీరు విన్నప్పుడు ద ట్రైన్డ్ బ్రెయిన్ ఆఫ్ ఏఐ. సో సింపుల్గా చెప్పాలి అంటే మోడల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏఐ కోసము ఏదన్నా ఒక ట్రైనింగ్ ఇచ్చి కొన్ని సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏఐని ప్రిపేర్ చేశారనుకోండి, దాన్ని ఒక మోడల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాగా అదేవిధంగా అసలు దీనిలో ట్రైనింగ్ డేటా అంటే మీకు ట్రైనింగ్ డేటా అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. సో ట్రైనింగ్ డేటా అంటే ఏంటంటే మీరు ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏని మీరు నేర్చుకునేలాగా చేస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏదన్నా ఒక జంతువు కానీ దేనికైనా మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీకు టీచర్ ఉన్నారనుకోండి, మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద పట్టు రావాలి అనుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అలాగ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మీకు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటారు. సో మీకు ఇచ్చిన ట్రైనింగ్ డేటాని బేస్ చేసుకొని మీరు కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసము ఈ ట్రైనింగ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. సో అలాగా ఈ ట్రైనింగ్ డేటా అనేది ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఎంత మంచి డేటా అనేది బెటర్ డేటా ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తారో అంత స్మార్ట్ మోడల్ అనేది మీకు రెడీ అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు మనకి ఈమెయిల్స్లో నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటూ ఉంటాయి. దానిలో స్పామ్ ఈమెయిల్స్ని ఫిల్టర్ అవుట్ చేయడం అనేది ఒక ట్రైన్డ్ మోడల్ అనేది దానికి అవసరం. సో ఇది స్పామ్ ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడం ఈమెయిల్స్లో ఇలాగ కొన్ని ట్రైన్డ్ మోడల్స్ అనేది రీసెంట్ ఎరాస్లో వాడుతూ ఉన్నారు. సో ఇదే ఇంకొక వర్డ్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్. ఇంకొక టెర్మినాలజీ ఏంటంటే ఏఐలో ఉన్నటువంటి ఇంకొక టెర్మినాలజీ మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే మిషన్స్కి హార్డ్ కోడెడ్ రూల్స్ బదులు డేటాని ఇచ్చి ట్రైన్ చేస్తూ ఉంటారు. సో మిషన్స్ని దానికి టీచింగ్ చేస్తూ ఉంటారు. సో ఎలాగో అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కనుక మీకు ఐడియా ఉందనుకోండి, మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇలా యూజ్ చేసుకొని దానిలో కొన్ని రూల్స్ రాసి మీరు ఒక అల్గారిథమ్స్ని ఇలాగ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా హార్డ్ కోడెడ్ రూల్స్ని కాకోకుండా మీరు డైరెక్ట్గా ఈ మిషన్స్కి మీరు డేటా ఇచ్చేస్తారు, అంటే రా డేటా ఇస్తూ ఉంటారు. డేటా అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు న్యూస్ ఆర్టికల్ ఫీడ్ కానీ, వీడియో ఇన్ఫర్మేషన్ ఫీడ్ కానీ, ఇమేజ్ ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ ఫీడ్ కానీ మీరు డైరెక్ట్గా దానికి ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ ఆఫ్ డేటాని మీరు ఇచ్చి ఆ మిషన్స్కి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ దాన్ని మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది దేనికంటే ఎక్స్పీరియన్స్తో ఏఐని లేదా
మీరు ఇచ్చిన డేటా, మీరు ట్రైన్ చేసిన డేటాని బేస్ చేసుకొని ఇది బాగా మంచి ఎక్స్పీరియన్స్తో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కోర్ ఇంజిన్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటారు. సో దీని ఎగ్జాంపుల్ చూడాలంటే సపోజ్ మీకు నెట్ఫ్లిక్స్ చాలామంది చూసే ఉండుంటారు. మీరు చూస్తున్న వాచ్ హిస్టరీని బేస్ చేసుకొని నెట్ఫ్లిక్స్ అనేది డిఫరెంట్ మూవీస్ని కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో దానిలో ఉన్న కంటెంట్ని మీరు చూసిన వాచ్ హిస్టరీని బేస్ చేసుకుని ఇలాగ నెట్ఫ్లిక్స్ అనేది రికమెండ్ అనేది చేస్తూ ఉంటుంది. సో దీనిలో మీరు ఇంకొక చూసే మెయిన్ పదం ఏంటంటే డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్ అని చెప్పేసి ఇంకొక పదము. సో ఈ రెండు పదాల యొక్క మీనింగ్ చూడండి. డీప్ లెర్నింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ యూజింగ్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ మెనీ లేయర్స్. సో ఈ మెనీ లేయర్స్ అంటే సింపుల్గా ఏంటి అంటే ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్కి ఎలాగ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ఇప్పుడు బ్రెయిన్లో చాలా న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఒక సైడ్ బ్రెయిన్కి ఇంకొక బ్రెయిన్స్కి లేదా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి మన హ్యూమన్ బ్రెయిన్లో చాలా న్యూరల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగే మనము ఫీడ్ చేసే డేటా అనేది ఇలా ఒక బ్రెయిన్ లాగా ఇన్స్పైర్ అయ్యి అంటే మన హ్యూమన్ బ్రెయిన్ లాగా అది కూడా థింక్ చేయడం కోసము ఈ డీప్ లెర్నింగ్ అనేదాన్ని ఇస్తూ ఉంటారు. సో ఇది ఎందుకంటే ఈ అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇది న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుని దీనిలో మెనీ లేయర్స్ అనేది ఉంటుంది. సో మీకు న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ ద్వారా అంటే బ్రెయిన్ లాంటి ఇన్స్పైర్ అయిన సిస్టము ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని చూస్తారు అనుకోండి, యాజ్ ఏ హ్యూమన్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని చూస్తున్నారు. ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఒక మొబైల్ని చూసారు అనుకోండి, అది మొబైల్ అనేది మీరు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక మనిషిని చూసారు, అతను మనిషి అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక కార్ని చూసారు ఇక్కడ, రోడ్డు మీద వెళ్ళే కార్ని చూసారు, అది కార్ అని గుర్తించడానికి అవుతుంది. సో ఎలా దాన్ని మీరు డిటెక్ట్ చేయగలుగుతున్నారు, ఆ డిటెక్ట్ చేసే క్యాపబిలిటీ ఎలా మీకు వచ్చింది? ప్రీవియస్గా మీరు వాటిని చూసి మీరు గుర్తుంచుకున్నారు. సో అవి మీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉండడం వల్ల మీరు ఆ ఆబ్జెక్ట్ని చూడగలిగినగానే మీరు వాటిని గుర్తుంచుకొని వాటిని డిటెక్ట్ చేసే క్యాపబిలిటీ మీ బ్రెయిన్కి ఎలా ఉందో అలాగే సేమ్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ మనం ఏదైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆడియో కానీ ఏమైనా మనము ఏఐకి ఇచ్చినప్పుడు అది గుర్తుంచుకోవడం కోసము లేదా అది ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం చేసే పనిలో ఈ డీప్ లెర్నింగ్ కానీ న్యూరల్ నెట్వర్క్స్ కానీ మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అండ్ ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్ ఈ వీటిలో మీరు బాగా వినగలిగే పదాలు ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే ఎన్ఎల్పిని ఫుల్ ఫామ్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటూ ఉంటారు. సో ఇది ఈ ఏఐ అనేది మనం మాట్లాడుకునే భాషని అది అర్థం చేసుకోగలగడం. సో మీకు చాట్ జీపీటీ యూజ్ చేసే క్యాపబిలిటీ ఉన్నా కానీ లేదా చాట్ జీపీటీ ఎవరైనా వాడుతున్నట్లయితే మీరు వాయిస్ మోడ్ అని చెప్పి దానిలో ఉంటుంది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అర్థం చేసుకొని దాని సైడ్ నుంచి మీకు దాని సైడ్ నుంచి మీకు మాట్లాడడం వినిపించడం అనేది ఇలాగ చేస్తూ ఉంటుంది. సో ఇలాగే సేమ్ టైప్ ఆఫ్ ఇప్పుడు ఇది ఎందుకు డిజైన్ చేశారంటే ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఏది మాట్లాడుతున్నామో సేమ్ లాంగ్వేజ్ అతనికి కూడా తెలిసి ఉంటే అతను అర్థం చేసుకొని మనకి రిప్లై ఇవ్వగలుగుతాడు. సో అలాగా సేమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మనకి ఈ భూమి మీద బోల్డ్ అన్ని రకాలైన లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ లాంగ్వేజెస్ని అర్థం చేసుకోవడం కోసము మనము ఈ ఎన్ఎల్పి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాట్ జీపీటీ కానీ సిరి కానీ గూగుల్ ట్రాన్స్లేట్ కానీ ఇలా కొన్ని మనకు న్యాచురల్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయడం కోసము మనకి ఏఐని యూజ్ చేసుకుని మనకి బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఈ కంప్యూటర్ విజన్ అనే దాని గురించి మీరు చూసారంటే ఏఐ అనేది ఇప్పుడు మన కళ్ళతో చూసి మన బ్రెయిన్కి ఎలాగా ఇమేజింగ్ ప్రాసెసింగ్ అనేది మనం ఎలా ఇస్తూ ఉన్నామో అలాగే ఈ కంప్యూటర్ విజన్ అనేది కూడా మనము థింగ్స్ని కానీ వీడియోస్ని కానీ మనం ఎప్పుడైతే ఇస్తామో అది అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఈ కంప్యూటర్ విజన్ అనే దానికి ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా కెమెరాలో ఆబ్జెక్ట్ని చూసి ఐడెంటిఫై చేయడం కోసము ఇలా ఈ కంప్యూటర్ విజన్ అనేది ఏఐ ద్వారా మనకి చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు దీనిలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫేస్ని యూజ్ చేసుకుని ఫేస్ అన్లాక్ అనేది జరుగుతుంది, ట్రాఫిక్ కెమెరాస్ని బేస్ చేసుకుని ట్రాఫిక్ ఎంత ఉందో ఐడెంటిఫై చేయడము, మెడికల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనకి రోగాలు ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడం కోసము ఈ ఎన్ఎల్పి అనేది కంప్యూటర్ విజన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేయగలిగేది ఏంటంటే ఆటోమేషన్ అండ్ జనరేటివ్ ఏఐ అనేది. సో ఈ ఆటోమేషన్ ఏంటంటే
ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ హెల్ప్ లేకోకుండా టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం అనేది ఈ ఆటోమేషన్ కింద వస్తూ ఉంటుంది. సో దీనిలో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఏదైనా జీమెయిల్ కానీ ఇంకేమైనా వాడుతూ ఉన్నప్పుడు దానిలో కొన్ని స్పామ్ ఫోల్డర్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి మనకు వచ్చిన ఈమెయిల్స్ అనేవి. అది ఎలా జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని అవి ఆటోమేటిక్గా ఆ స్పామ్కి సంబంధించిన కొన్ని టెక్స్ట్ని వాటికి ట్రైన్ చేసి దాని కంప్యూటర్స్ని ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ చేసి ఉంచుతారు. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటిని స్పామ్ ఫోల్డర్లోకి పంపాలని ఇలాగా కొన్ని ఆటోమేట్ చేయడం వల్ల మనకు వచ్చిన ఈమెయిల్స్ కానీ ఇవన్నీ మనము స్పామ్ నుంచి అవుట్ ఆఫ్ ఉండడం కోసము ఈ స్పామ్ ఫోల్డర్లోకి ఆటోమేటిక్గా జీమెయిల్ కానీ లేదా అవుట్లుక్ కానీ ఈ స్పామ్లోకి ఆటోమేటిక్గా ఈమెయిల్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు జనరేటివ్ ఏఐని గురించి మీరు చూసినట్లయితే ఏఐ క్రియేటింగ్ న్యూ కంటెంట్. సో మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి లేదా మీరు ఎదుటి పర్సన్ని ఏదైనా హెల్ప్ కోసం అడిగినప్పుడు అది అతను ఆటోమేటిక్గా మీకు మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదా హెల్ప్ చేసే నేచర్ కనుక ఉంటే మనకి ఎలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఇక్కడ ఈ ChatGPT కానీ మిగతావి ఏంటంటే ఈ జనరేటివ్ ఏఐస్ ఏం చేస్తూ ఉంటాయంటే మీరు అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆన్సర్ని ప్రిపేర్ చేసి అది మీకు ఇస్తూ ఉంటాయి. సో అందుకనే వీటిని జనరేటివ్ ఏఐస్ అని చెప్పేసి ఉంటారు. ఈ జనరేటివ్ ఏఐస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ChatGPT రైటింగ్ ఆర్టికల్స్, DALL-E జనరేటింగ్ ఇమేజెస్, ఇలాగా కొన్ని మనకి ChatGPT ఏమో ఆర్టికల్స్ని రైట్ చేస్తూ ఇస్తుంది. ఈ మధ్య రీసెంట్గా ఇమేజెస్ని కూడా క్రియేట్ చేస్తుంది, వీడియోస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా కొన్ని థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా చేయగలుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్లో మనకు ఈ జనరేటివ్ ఏఐ అనేదాన్ని మనము ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అసలు ఎలా కనెక్ట్ అవుతాయి? సో ఇవన్నీ మనం చాలా పదాల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఫస్ట్ అల్గారిథం. సో ముందు మనకున్న ప్రాబ్లం బేస్ చేసుకొని ముందు ఒక లాజిక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇచ్చిన ట్రైనింగ్ డేటా అనేది మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఒక ట్రైన్డ్ డేటా లేదా ఒక మోడల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ ప్రిపేర్ అయిన తర్వాత మిషన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకు వచ్చిన ప్యాటర్న్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఒక చికెన్ డిష్ని కానీ ఏదైనా తయారు చేయాలనుకుంటున్నారు, తయారు చేయనుకోండి, మీరు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కనుక దానికి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని బేస్ చేసుకొని ఆ లిస్టుతో ఏ టైప్ ఆఫ్ డిష్ అనేది మనం ప్రిపేర్ చేయడం అనేది ఒక ప్యాటర్న్. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని ఈ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డీప్ లెర్నింగ్. సో ఇది ఇంకా బాగా పవర్ఫుల్ విత్ న్యూరల్ నెట్వర్క్స్. అంటే మనిషి ఎలా థింక్ చేయగలుగుతాడు, మనిషి బ్రెయిన్ ఎలా థింక్ చేయగలుగుతుందో సేమ్ అలాగే ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక మోడల్, అంటే మనము కంప్లీట్గా ఒక ట్రైన్డ్ బ్రెయిన్ని మనము లేదా ఒక హ్యూమన్ బ్రెయిన్ ఒక ట్రైన్ చేసి ఎలా ఇస్తామో అలాగా ఒక మోడల్, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఏదైనా మోడల్ని ప్రిపేర్ చేసాము అనుకోండి. సో ఆ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇవన్నీ కలగలుపుకొని మనకి ఏదైనా ఒక అవుట్పుట్ అనేది కావాలి కదా. సో ఈ అవుట్పుట్ని మనం ఎక్కడ చూస్తాము అంటే అప్లికేషన్స్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్లికేషన్స్లో మనము ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ, విజన్ కానీ, ఆటోమేషన్ కానీ, జనరేటివ్ ఏఐని కానీ వీటన్నిటిని యూజ్ చేసుకొని పైన మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటన్నిటిని యూజ్ చేసుకొని మనము ఈ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి మనకు నచ్చిన అవుట్పుట్ అనేది మనం పొందవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ChatGPT కానీ లేదా గ్రూక్ కానీ అట్ ద సేమ్ టైం క్లాడ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐస్ టూల్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవేం చేస్తామంటే ఈ అల్గారిథమ్స్ని, ట్రైనింగ్ డేటాని, మెషిన్ లెర్నింగ్ని, డీప్ లెర్నింగ్ని, మోడల్స్ని ఇవన్నీ యూజ్ చేసుకొని మనకి ఒక అప్లికేషన్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది ఇస్తున్నాయి. మీరు ఏదైనా అడిగినప్పుడు ChatGPTలో కానీ గ్రూక్లో కానీ ఏదైనా అడిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకుని అది మనకి అవుట్పుట్ ఇవ్వడం లేదా కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో సింపుల్గా కన్క్లూజన్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అసలు ఏఐ అనేది మోడల్స్ నుంచి, డేటా నుంచి మనకి నేర్చుకొని అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది.
ఈ మిషన్ లెర్నింగ్ అనేది, డీప్ లెర్నింగ్ అనేది ఏఐని చాలా పవర్ఫుల్గా క్రియేట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్లో కానీ, విజన్లో కానీ, ఆటోమేషన్లో కానీ ఇలా క్రియేటివిటీ యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ మనము యూజ్ చేయడానికి ఇవి ఉపయోగం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు రీసెంట్గా చూసినట్లయితే ఈ ఏఐ అనేది మన జీవితాల్లో చాలా వరకు ఇమిడుతూ ఉంది, ఇంకా ఫ్యూచర్లో చాలా వరకు ఇముడుతూ ఉంటుంది. సో ఇలాగా ఈ ఏఐని యూజ్ చేసుకొని చాలామంది డెవలపర్స్లో కూడా 3-4 గంటలలో చేయగలిగే పని 30 నిమిషాల్లో, 10 నిమిషాల్లో కూడా చేయగలిగేంత ఈజీగా మనము పని చేసి ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అనేది చేయగలుగుతున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకొక వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.